తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీపాలు తాగి అస్వస్థత చెందిన వారిని కిమ్స్ హాస్పిటల్లో ఎమ్మెల్యే ఆతిరెడ్డి శ్రీనివాస్ బృందం పరామర్శించారు. ఈ ఘటన దురదృష్టకరమని, బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇప్పటికే 293 శాంపిల్ సేకరించడం జరిగిందని, అందులో 240 మందికి ఏం లేదని వచ్చిందని, ఇంకా 50 మందికి శాంపిల్స్ రావాలన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇప్పటికే బాధితులకు సీఎం చంద్రబాబు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారని ఎమ్మెల్యే ఆతిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. సుమారు 293 మందికి శాంపుల్ సేకరించడం జరిగింది. 22వ తారీఖు సాయంత్రం తెలిసిన వెంటనే కారకులు అయిన గణేష్ ని వెంటనే పోలీసు వారు అధీనంలోకి తీసుకొని రాత్రే ఇళ్లన్నింటినీ కూడా సుమారు 110 కుటుంబాలు ఐడెంటిఫై చేసి 293 మందికి శాంపుల్స్ తీసుకోగా అందులో 241 మందికి ఏ విధమైన ఇబ్బంది లేదని రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా 50 మందికి ఇంకొక 2-3 గంటలు అవి కూడా రావడం జరుగుతుంది. దురదృష్టమైన సంఘటన. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు చెప్పినట్టుగా కారణం ఏంటన్నది కూడా చెప్పడం జరిగింది. తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది పక్కన పెడితే ఇబ్బంది అయితే కలిగింది. మరణించారు, ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని కుటుంబాలు. ప్రైవేట్ వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అయినా సరే చేసింది తప్పు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబం ఒక వైద్యపరమైన ఇబ్బందులన్నింటినీ వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతిదీ రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. దాని మీద చాలా క్లియర్ గా ఉన్నాం. రిపోర్ట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సాయంత్రానికి వస్తాయని ఆశిస్తాను. వచ్చిన తర్వాత ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకొని భవిష్యత్తులో మరలా ఎలాంటి, ఎందుకంటే ఇతను చేస్తున్న వ్యక్తి ఎవరైతే గణేష్ వ్యాపారం ఈ సంవత్సరం 2 సంవత్సరాలుగా చేస్తుంది కాదు. గత ప్రభుత్వంలో కూడా చేశాడు, అంత ముందుకు చేశాడు. ఈ రోజు తప్పు జరిగింది. రేపు ఇంకా పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి? జిల్లా యంత్రాంగం, ఆ శాఖ సంబంధించిన వారు అందరూ కూర్చొని భవిష్యత్తులో మరలా జరగకుండా ఉండేందుకు కూడా నిర్ణయాలు కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, ఆ కుటుంబాల ఒక ఆవేదన అంతా ఇంత కాదు. ఇప్పటికే సుమారు 293 మందికి శాంపుల్ సేకరించడం జరిగింది. 22వ తారీఖు సాయంత్రం తెలియదు.